హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటి అంటే ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు కదా, వీడియో అర్థమైపోయి ఉంటుంది. స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నారు, నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా? సో వీడియో తమ్నేల్ చూశారు కదా, మన ఛానల్ అయితే సో ఫస్ట్ 1K సబ్స్క్రైబర్స్ అయితే ఫినిష్ చేసుకున్నారండి. దానికోసం అయితే ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి జస్ట్ ఇంకా ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో, నా వీడియోస్ చూస్తున్నారో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్యూచర్లో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు కూడా ముందే థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకు అంటే డెఫినెట్గా మేబీ ఫ్యూచర్లో ఛానల్ ఎంత గ్రో అయినా కావచ్చు, ఇలాంటి 1Kలు ఇంకా చాలా పెరుగుతాయి. బట్ ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ఏదైతే ఉన్నారో అవి వెరీ వెరీ స్పెషల్ అండి. ఏ యూట్యూబర్కి అయినా కూడా 1000 సబ్స్క్రైబ్ ఫస్ట్ 1000 అన్నది. మనం కూడా అంతే కదా, లైఫ్లో ఎంత పెద్ద శాలరీ తీసుకున్నా, ఎంత చేసినా, ఫస్ట్ సంపాదించిన ఆ ఫస్ట్ 1 రూపీ 10 రూపీస్ 100 రూపీస్ ఉంటాయి కదా, అవి చాలా స్పెషల్. అలా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో అట్లానే చాలా హ్యాపీగా అనిపించింది 1000 చూడంగలోనే అక్కడ ఛానల్ దగ్గర 1000 సబ్స్క్రైబర్స్. బట్ జర్నీ అయితే అంత ఈజీగా అయితే ఏం లేదు, నేను అనుకున్నంత ఈజీ అయితే ఏం లేదు. యాక్చువల్గా నేను ఛానల్ వచ్చేసి ఏప్రిల్ 1 మన వీడియో వచ్చేసి ఏప్రిల్ 21, 22 ఆ టైంలో అయితే ఫస్ట్ లాంగ్ వీడియో షేర్ చేశాను. అప్పటిదాకా అయితే 1, 2 or 3 షార్ట్స్ మా పిల్లలు ఏవైతే డ్రాయింగ్స్ ఉంటాయో అవి షేర్ చేశాను. కానీ ఫస్ట్ లాంగ్ వీడియో వ్లాగ్ లాగా అయితే సో నేను చేద్దాము ఛానల్లో అని చెప్పేసి స్టార్ట్ చేసింది అయితే ఏప్రిల్ 22 అట్లా. అయితే ఫస్ట్ 500 అనేది పర్లేదు, ఒక 2 monthsలోనే వచ్చేసారు. ఐ థింక్ జూన్ వరకు వచ్చేసినట్లున్నారు ఫస్ట్ 500. ఇంకేం 2 monthsలో 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా ఇట్లానే ఉంటుంది ఫ్యూచర్ అంతా కూడా అని చెప్పేసి ఇంకేం ఆగస్టులో శ్రావణ మాసం ఉంటుంది కదా, సో శ్రావణ మాసం వీడియోస్ అవన్నీ అయిపోయే వరకు అయితే 1000 అయిపోతారు. ప్లస్ ఈ 500 సబ్స్క్రైబర్స్ వచ్చిన ఈ ప్రాసెస్లోని యాక్చువల్గా మాకు వచ్చేసి ఇక్కడ వాచ్ టైం ఉంటుంది. ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే కొన్ని ఎలిజిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఛానల్ ప్రతి దానికి ఇంత సబ్స్క్రైబర్స్ ఉండాలి, ఇంత వాచ్ టైం ఉండాలి అని చెప్పేసి. సో ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్లోనే ఆ 2 monthsలోనే ఒక 2 లాంగ్ వీడియోస్ నావి పర్లేదు మంచిగానే నాకు బాగానే వ్యూస్ వచ్చాయి. 8000+ దాకా వచ్చాయి. రెండింటికి కలిపి అరౌండ్ 700 hours వాచ్ టైం కూడా వచ్చింది. ఇంకేం వాచ్ టైం కూడా వస్తుంది మ్యాక్సిమం. ఇంకా ఇయర్ ఎండింగ్ కూడా అవసరం లేదు. సెప్టెంబర్ అక్టోబర్ టైంకి నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోతుంది. ఇంకేం ఫుల్ హ్యాపీ అట్లా అనుకున్నాను. బట్ ఫస్ట్ 500 ఎంత ఈజీగా వచ్చిందో, తర్వాత 500 అయితే డెఫినెట్గా అంతకన్నా ఎక్కువ టైమే తీసుకుంది. అంతే జూన్ ఎండింగ్కి అట్లా అనుకుంటా. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇది 5th month. సో ఇంత టైం తీసుకుంది నెక్స్ట్ 500 సబ్స్క్రైబర్స్ రావటానికి. అండ్ జర్నీ అయితే నిజంగా అంత ఈజీ కాదు. మీరు అనుకుంటారు చాలామంది యూట్యూబ్ చేస్తున్నారు కదా, చాలామంది మానిటైజేషన్ అవుతున్నాయి 2 monthsలోనే 3 monthsలోనే సక్సెస్ అవుతున్నారు కదా అంటే అట్లా అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటి అంటే డెఫినెట్గా మనం ఎట్లాంటి కంటెంట్ చూస్ చేసుకున్నాము, మన ప్రజెంటేషన్ ఎలా ఉంది, మన క్వాలిటీ ఎలా ఉంది, వీడియో క్వాలిటీ, ఇవి ఎంత ఇంపార్టెంట్. దీంతో పాటు డెఫినెట్గా లక్ ఫ్యాక్టర్ కూడా అంత ఇంపార్టెంట్. లక్ నమ్ముతారా, లక్ ఉంటుందా అంటే డెఫినెట్గా లక్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకటే రెసిపీ తీసుకోండి, ఒకటి సేమ్ ఇంగ్రీడియంట్స్, సేమ్ ప్రాసెస్,
సేమ్ టేస్టీగా ఇద్దరు చేస్తారనుకోండి, బట్ ఒకళ్ళ వీడియో బాగా వైరల్ అవుతుంది, ఒకళ్ళ వీడియోకి సోగా వస్తాయి వ్యూస్. ఎందుకంటే డెఫినెట్గా లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. క్వాలిటీ, ప్రజెంటేషను, కంటెంట్ ఇవి ఎంత ఇంపార్టెంట్, అది కూడా అంత ఇంపార్టెంట్. కానీ నేనేమనుకున్నానంటే వ్యూస్ రావట్లేదు కదా అనేసి, లేకపోతే సబ్స్క్రైబర్స్ రావట్లేదు కదా అనేసి ఏదో వేరే కంటెంట్ ఏదో సెలెక్ట్ చేసుకోవద్దు, ప్లస్ ఎక్కడిదో తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసుకోవద్దు నా ఛానల్లో. పర్లేదు కొంచెం టైం తీసుకున్నా పర్లేదు, నా ఓన్ కంటెంటే ఉండాలి కొంచెం అట్లానే అనుకున్న ఫస్ట్ నుంచి కూడా. నాకు అదే ప్రాసెస్ ఉంది, అదే ప్రాసెస్ ఉందన్నమాట. అందుకే నా వీడియోస్ మీరు నా ఛానల్ చెక్ చేస్తే మ్యాక్సిమం ఎక్కడా కూడా వేరే ఏవి కంటెంట్ ఉండదు, నా ఓన్ కంటెంటే ఉంటుంది. ఎక్కువ షార్ట్స్ మీద కూడా నేను ఎక్కువ ఫోకస్ పెట్టను. చాలామంది చెప్తారు షార్ట్స్ పెట్టండి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారు అనేసి, బట్ ఏంటంటే నన్నుగా చూసే లాంగ్ వీడియోస్ చూసే సబ్స్క్రైబర్సే అట్లానే కొంచెం లైఫ్ లాంగ్ వాళ్ళే ఎక్కువ ఉంటారు అనేసి కొంచెం నా ఫీలింగ్. అందుకే షార్ట్స్ పెడతాను, బట్ దానికోసం స్పెషల్గా టైం తీసుకొని షార్ట్స్ రికార్డ్ చేసి అట్లయితే పెట్టను. ఏదైనా సడన్గా ఇంట్లో ఏదైనా పూజ జరుగుతుంది, లేదా రిలేటివ్స్ ఇంట్లో పూజ, లేదా పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు, ఏదన్నా నేను చేసిన రెసిపీస్లో ఏదైనా కొంచెం బాగుంది అనిపించింది ఏదైనా కొంచెం కట్ చేసి పెట్టుకుంటాను తప్ప పెద్దగా షార్ట్స్ కోసం ఫోకస్ అయితే పెట్టను. ప్లస్ షార్ట్స్ డెఫినెట్గా షార్ట్స్ వైరల్ అవుతాయి లాంగ్ వీడియోస్ కన్నా కూడా. అలా వైరల్ అవ్వాలని ఎక్కడో జరిగింది తీసుకొచ్చి కాపీ చేయటం, లేదా ఇన్స్టాలు, ఫేస్బుక్లు చాలా ఉంటాయి, అట్లాంటివి కాపీ చేసుకోవటం, అవి అట్లాంటివి యూజ్ చేసుకోవటం ఉండదు. నేను పెట్టే పూజ వీడియోస్ అన్నీ కూడా ఏ వీడియోనైనా మా ఇంట్లో కానీ లేకపోతే నా రిలేటివ్స్ ఇంట్లో కానీ, మ్యాక్సిమం మా రిలేటివ్స్ ఇంట్లో అట్లా జరిగినవి మాత్రమే పెడతాను, పూజ వీడియోస్ అయినా అంతే. సో ఇంకా ఇంకేం చెప్పాలి అంటే కంటెంట్ ఎలాంటిది అంటే ప్రతిరోజు కుకింగ్ రెసిపీస్ పెట్టినా కూడా మీరు చూడరు. ఆబ్వియస్గా మన కుకింగ్ కోసము ఆల్రెడీ కొన్ని ఛానల్స్ ఉన్నాయి మనకి, లైక్ విస్మయ్ ఫుడ్ కానివ్వండి, అమ్మ చేతి వంట, శ్రావణీస్ కిచెన్, ఇట్లాంటివి మనకి కొన్ని ఇయర్స్ నుంచి అలవాటైంది. నేనైనా సరే అక్కడ నుంచి చూసే ఫుడ్ కుకింగ్ చేయటం నేర్చుకున్న దాన్ని. మళ్ళీ చాలామంది అలాంటి కుకింగ్ ఛానల్స్ చూసే నేర్చుకున్న వాళ్ళమే. సో ఓన్లీ నేను కుకింగ్ రెసిపీసే పెట్టాను అంటే మీరు చూడరు, డెఫినెట్గా చూడరు, అలాంటివే ఛానల్స్ చూస్తారు తప్ప. ఫ్యామిలీ వ్లాగ్స్ అంటే నాకు డైలీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు అట్లా మొబైల్ పెట్టుకొని రికార్డ్ చేసుకుంటూ జరిగేది ప్రతిదీ చూపిస్తూ అట్లా నాకు కూడా అంత కంఫర్ట్గా ఉండదు. అందుకే కొంచెం ఎట్లా అంటే మరి ఒకటే కంటెంట్ లాగా కాకుండా కొంచెం 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 చేంజ్ చేసుకుంటూ నా ఓన్ కంటెంట్ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఈ టైం టు ఈ టైం పీరియడ్లో ఏం చేస్తాను, లేకపోతే కొంచెం రెసిపీస్ ఏదైనా కొంచెం వెరైటీగా చూస్తే ఒక 2 రోజులు రెసిపీసే పోస్ట్ చేశానంటే డెఫినెట్గా థర్డ్ డే దాన్ని చేంజ్ చేస్తాను. 2 రోజులు ఏమైనా నా డైలీ రొటీనే షేర్ చేస్తానంటే థర్డ్ డే చేంజ్ చేస్తాను. అట్లా కొంచెం నేను ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోకి కొంచెం అన్న డిఫరెన్స్ ఉండేలాగా ట్రై చేస్తూ పెడుతున్నాను. డెఫినెట్గా నేను ప్రతి వీడియోలోనూ అడుగుతాను, మీ కమెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ఏమైనా చేంజ్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా చెప్పండి, చేంజ్ చేసుకుంటాను అని చెప్పేసి. సో వీడియో చూస్తున్నారు కదా, ఏమైనా కంటెంట్ చేంజ్ చేసుకోవాలా, లేకపోతే మాట్లాడే విధానం మార్చుకోవాలా, షూట్ చేసే విధానం మార్చుకోవాలా, లేకపోతే ఇంకో కంటెంట్ ఏమైనా చూడాలా, ఇట్లాంటివి ఏదైనా ఉంటే సజెషన్స్ డెఫినెట్గా ఇవ్వండి. నెగిటివ్ కమెంట్స్ తీసుకోరు కదా, ఎందుకు అట్లా అలా అనకండి. మళ్ళీ నెగిటివ్ కమెంట్స్ కూడా తీసుకుంటాను, మరీ నెగిటివ్గా డిమోటివేట్ చేసేలాంటివి మాత్రం కాకుండా నన్ను కొంచెం ఎంకరేజ్ చేసేలాంటివి ఉన్న ప్రతిదీ కూడా డెఫినెట్గా నేను ఇంప్లిమెంట్ చేసుకుంటాను, ఆ ఇన్పుట్స్ తీసుకుంటాను. అండ్ ఒక్కో రోజైతే ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తాము, డెఫినెట్గా అంత ఈజీ కాదండి. నార్మల్గా కుకింగ్ చేసినప్పుడు ఒక 1 అవర్ కనుక కుకింగ్ టైం, నార్మల్గా కుకింగ్ టైం ఉంటే అది నేను వీడియో రికార్డ్ చేసుకుంటూ నీట్గా ప్రజెంటేషన్ చేసుకుంటూ చేస్తే 1కి డబుల్ 2 అవర్స్ టైం పడుతుంది. అట్లా రికార్డ్ చేసుకొని ఇంకా ఎడిటింగ్ చేసుకొని ఇవన్నీ ఇవ్వటం అంత ఈజీ కాదు, నాకనే కాదు
ఏ యూట్యూబర్కి కూడా అంత ఈజీ కాదు. అంత కష్టపడి చేసినా కూడా ఒక్కొక్కసారి వీడియో వ్యూస్ రావు. నాకైనా అంతే, కనీసం ఒక 50 వ్యూస్ కూడా రాని ఈ వీడియోస్ నాకు కూడా ఉన్నాయి. అవన్నీ చూసినప్పుడు బాధ అనిపిస్తుంది, నిజంగా బాధ అనిపిస్తుంది. ఓకే, టైం వేస్ట్ చేసుకుంటున్నానా అంటే మానేయాలి అని అయితే నిజంగా ఎప్పుడు అనిపించదు, కానీ కొంచెం అయితే లో అవుతాము. ఒక 1-2 డేస్ అయితే కొంచెం డల్ అనిపిస్తుంది. ఎందుకు రీచ్ రావట్లేదు, ఎక్కడ ఫాల్ట్ ఉంది, ఎక్కడ ఫాల్ట్ ఉంది అనేసి. బట్ ఒక 1-2 డేస్ లేకపోతే ఒక 1 అవర్, ఒక 1 డే అలా అనిపిస్తుంది. మళ్ళీ నాకు నేనే మోటివేట్ చేసుకుంటాను. మా హస్బెండ్ చెప్తారు, లేదు నువ్వు చేయాల్సింది చెయ్యి, నువ్వు చేయాల్సింది ఏంటి, నువ్వు వీడియోస్ పోస్ట్ చేయటమే, మంచి వీడియోస్ పోస్ట్ చేయటమే, డెఫినెట్గా ఏదో ఒక రోజు రీచ్ వస్తుంది అని చెప్పేసి తను మోటివేట్ చేస్తుంటారు. సో అలానే పోస్ట్ చేస్తున్నా. సో డెఫినెట్గా ఇంకా ముందు ముందు మీ సపోర్ట్ అయితే ఇంకా చాలా కావాలి. మన ఈ 1000 ఏదైతే ఉందో దీని పక్కన 000 పెరుగుతూ పోవాలి. డెఫినెట్గా అయితే దానికి మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఇప్పటిదాకా అయితే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో, సపోర్ట్ చేస్తున్నారో, నా వీడియోస్ చూస్తున్నారు, మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా అయితే నాకు తెలిసిన కంటెంట్ మంచి కంటెంటే పెడతాను. ఇక్కడ నాకు రాంది నాకు వచ్చినట్టు బిల్డప్ ఇస్తూ అయితే పెట్టను. అందరికీ యూస్ఫుల్ అయ్యేది పెడతాను. ఎవరికి హర్టింగ్గా, ఎవరికి బాధ అనిపించేలాగా, ఎవరిని చెడగొట్టేలాంటి వీడియోస్ అయితే డెఫినెట్గా నా ఛానల్లో ఉండవు. ఓకేనా? డెఫినెట్గా ఇంకా పెద్ద సెలబ్రేషన్స్ అయితే నిజంగా ఏం చేసుకోవట్లేదు. యాక్చువల్గా ఎప్పుడో అనుకున్న స్టార్టింగ్లో 1000 వచ్చిన రోజు కేక్ కట్ చేయాలి అట్లా అనేసి. బట్ ఇప్పుడైతే నాకు నిజంగా కట్ చేయాలని అట్లా కూడా అనుకోలేదు. నేను కావాలి అంటే మా హస్బెండ్ కేక్ తెచ్చేవాళ్ళు. కొంచెం అయితే వెయిట్ మీద ఫోకస్ పెట్టాను. ఒక 2 డేస్ బ్యాకే ఒక బర్త్డే ఫంక్షన్లో కేక్ అది తినాల్సి వచ్చింది. మళ్ళీ మనమే అన్నిటికీ చిన్న చిన్న వాటికి బ్రేక్ చేసుకోవటం ఎందుకు, కొంచెం వెయిట్ కొంచెం రెడ్యూస్ అయ్యి ఇంకొంచెం ఛానల్ కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత ఒక 2-3 మంత్స్లో మళ్ళీ ఒకసారి కొంచెం మంచిగా అప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం కదా అనేసి అయితే ఇప్పుడు ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేదు. జస్ట్ మీకైతే ఒకసారి థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి జస్ట్ వీడియో అయితే రికార్డ్ చేసుకుంటున్నాను. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే డెఫినెట్గా ఛానల్ చెక్ చేసిన తర్వాత నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు బట్ ఎట్లా అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ డెఫినెట్గా నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక మంచి వీడియోతో అయితే డెఫినెట్గా కలుస్తాను. మన వీడియోస్ అన్నీ కూడా ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clockకి పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ అండ్ లవ్. ఓకేనా? బాయ్, టేక్ కేర్.